హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో మంటలు చెలరేగాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో మంటలు చెలరేగాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో మంటలు చెలరేగాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఈ గూడ్స్ షెడ్ ఇది మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. దాదాపు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కస్టమ్స్ అధికారుల హ్యాండ్ ఓవర్లో ఈ గూడ్స్ షెడ్ అనేది ఉంటుంది. మొత్తం కూడా మనకు కనబడుతుంది. ఎక్కువగా విదేశీ మద్యం ఇక్కడ పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎదురుగా మనకు కనబడుతుంది. అంతా కూడా కస్టమ్స్ సీజ్ చేసిన లిక్కర్కి సంబంధించిన ప్లేస్ ఈ గూడ్స్ ఈ షెడ్ అనేది అయితే కనబడుతుందో అది మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు లిక్కర్కి సంబంధించిన వాటితో పాటుగా
ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా ప్రస్తుతం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడికి విదేశాల నుంచి మద్యాన్ని తెప్పించుకుంటారు కొంతమంది కస్టమర్లు. అంటే ఇటు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కావచ్చు, లేదా బార్లు ఎవరైతే విదేశీ మద్యాన్ని సేల్ చేస్తుంటారో అది కూడా లైసెన్స్డ్ వాళ్ళంతా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఈ గూడ్ షెడ్ కస్టమ్స్ ఆధ్వర్యంలో ఉండే గూడ్ షెడ్లో ఉంచుతారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అవసరమైన ఏవైతే చలాన్లు కానీ లేదా చెల్లింపులు ఏవైతే ట్యాక్సులు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాత వాటిని ఆయా వాళ్ళకి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందిస్తారు. ఇది మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపో. ఇది చాలా కాలంగా కొనసాగుతుంది. కస్టమ్స్ క్లియరెన్స్ ఎక్కడైతే ఉండవో అలాంటి వాటిని ఎక్కువగా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని స్టోర్ చేసి ఉంచిన తర్వాత కస్టమ్స్ క్లియర్ అయిన తర్వాత వాటిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కొనసాగుతుంటుంది. ఉదయం 9 గంటలకు ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి ఎట్టకేలకైతే మంటలను అదుపులోకి తీసుకొని వచ్చాయి. కానీ కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న మొత్తం మెటీరియల్ అంతా కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మిగిలిన ప్రాంతంలో ఉన్న మెటీరియల్ను కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ నుండి తరలించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. దాదాపు 5 ఫైర్ ఇంజన్లు మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. మంచిగా